ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళని పబ్లిక్లో మాత్రమే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి సంబంధించి ఏమైనా ఇన్సల్ట్ చేస్తే ఆ సందర్భాల్లో మాత్రమే కేసు అవుతుంది, ప్రైవేట్గా వాళ్ళని ఏమైనా అన్నా కూడా అది కేసు కిందకి రాదు అని ఒక కథనం అయితే వినిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం మేడం? I'll give you clarity. అట్లా కాదు. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ హైకోర్టులో ఒక వర్డిక్ట్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చేసి ఇంటర్ క్యాస్ట్ పెళ్ళి, వేరే వేరే క్యాస్ట్ పెళ్ళి చేసుకున్నారు. హస్బెండ్ వచ్చేసి వైఫ్ని తిట్టడం, వైఫ్ హస్బెండ్ని తిట్టడం అదంతా కూడా వాట్సాప్ మెసేజెస్ అయినాయి. బేసికల్ అక్కడ ఏమైందంటే హస్బెండ్ ఆమె ఎస్సీ ఎస్టీకి అంటే ఏదైతే క్యాస్ట్ బేస్డ్ ఇన్సల్ట్ చేసింది అని చెప్పేసి కేసు వేయడం జరిగింది. అది ఏది వాట్సాప్ చాట్స్లలో. ఓకే. సో హైకోర్టు ఏం చేసిందంటే క్వాష్ చేసింది, హస్బెండ్ వేసిన కేసుని క్వాష్ చేసింది. ఏమనంటే సెక్షన్ 3(1)R అండ్ సెక్షన్ 3(1)S ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏంటంటే ఈ సెక్షన్స్ వచ్చేసి ఒకవేళ ఏదైనా సరే క్యాస్ట్ బేస్డ్ అంటే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ బేస్డ్ ఇన్సల్ట్ పబ్లిక్లో అయితే అప్పుడు ఆ కేసు అనేది అప్లై అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక థర్డ్ పార్టీ అయినా కనీసం ఉండాలి. ఒక థర్డ్ పార్టీ కూడా లేరు, అక్కడ ఎవ్వరు లేరు, 4 గోడల మధ్యలో అయింది అండ్ వాట్సాప్ చాట్ అయింది కాబట్టి పబ్లిక్లో జరగలేదు అండ్ నోబడి విట్నెస్డ్ ఇట్, నోబడి ఎవరు చూడలేదు అన్నది కాబట్టి సో ఆర్టికల్ 482 కింద ఇది క్వాష్ చేయడం జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే లోపల మీరు అంటే ఏది మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్, అది మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ ఏంటంటే ఆలు మొగలు పెట్టుకుని గొడవలు, అది అందులో క్యాస్ట్ బేస్డ్ ఏదో అనుకున్నారు, ఇక కోపానికి వచ్చి అంటారు కదా, అట్లా ఏదో అన్నారు. సో కోర్ట్ ఇది కన్సిడర్ అతను ఏం చేశాడంటే ఇట్లా నాకు ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడింది అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే హస్బెండ్ ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వేసారనమాట కేసు. అది క్వాష్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే పబ్లిక్ ప్లేస్లో ఎవరో ఒకరు విట్నెస్ చేస్తే పబ్లిక్ ప్లేస్లో అయితే తప్ప ఈ యాక్ట్ అప్లై కాదు అని చెప్పేసి నిర్ధారించింది హైకోర్టు. ఓకే. అయితే బేసికల్లీ కోర్టు ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఏదైతే చాట్ జరిగిందో అది 1-to-1 చాట్ జరిగింది. అంటే 1-to-1 అంటే ఏంటంటే ఒక పర్సన్ టు ఇంకో పర్సన్ జరిగింది చాట్ అక్కడ. సో అలా జరిగినప్పుడు అది ఏది కూడా పబ్లిక్ వ్యూలో జరగలేదు. పబ్లిక్ వ్యూ అంటే ఏంటంటే పబ్లిక్ చూస్తూ ఉంటూ జరగలేదు. సో జనరల్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏదైతే ఉందో అందులో సెక్షన్స్ 3(1)R అండ్ 3(1)S ఏం చెప్తుందంటే ఏదైనా సరే ఇట్లాంటి అంటే ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఇన్సల్ట్ ఏదైనా కూడా పబ్లిక్ వ్యూలో అయి ఉండాలి. సో ఈ సెక్షన్స్ ఏవి కూడా ఇక్కడ అట్రాక్ట్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ జస్ట్ 1-to-1 చాట్ జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్యన 4 గోడల మధ్యలో ఉంది. అది మోరలే తప్పు. అంటే ఎవరైనా సరే ఇట్లా క్యాస్ట్ పరంగా తిట్టుకోవడము అలా మంచి పద్ధతి కాదు, మోరలీ ఇట్స్ రాంగ్. బట్ లీగల్లీ సెక్షన్స్ ఏమి అట్రాక్ట్ అవ్వట్లేదు, ఈ యాక్ట్ కింద ఏ సెక్షన్ కూడా అట్రాక్ట్ అవ్వట్లేదు కాబట్టి క్వాష్ చేస్తున్నాను చెప్పేసి క్వాష్ చేస్తున్నారు అనమాట. సో అది బేసికల్లీ ఇది మ్యాట్రిమోనియల్ ఇష్యూని చాలా దూరం తీసుకెళ్లారు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం కూడా మిస్యూజ్ ఆఫ్ లా, అనవసరం కోర్టు టైం వేస్ట్ చేసిందని కూడా చెప్పి కోర్టు తిట్టడం జరిగింది. ఓకే.